వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి ఇస్లామిక్ ఉగ్రవాది హంజా బుర్ఖాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపేశారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించారు. పుల్వామా దాడికి పాకిస్తాన్ కు చెందిన జైషే ఏ మహమ్మద్ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. జైషే ఏ మహమ్మద్ సంస్థకు అనుబంధంగా పనిచేసిన హంజా బుర్ఖాన్ పుల్వామా దాడి ప్రణాళికలో కీలక పాత్ర పోషించాడని భారత దర్యాప్తు సంస్థలు అనుమానించాయి. తాజాగా అతడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యాడు. పుల్వామాకి చెందిన బుర్ఖాన్ ఉన్నత విద్య అభ్యసిస్తున్న సాకుతో 2017లో పాక్ కి వెళ్లాడు. ఆ తర్వాత ఓ ఉపాధ్యాయునిగా నటించాడు. అయితే బుర్హాన్ వచ్చిన పని విషయంలోను గాని, అతను ఎవరో గాని బయట ప్రపంచానికి తెలియకుండా హంజాలోని ఓ పాఠశాల ప్రిన్సిపల్ కీలక పాత్ర పోషించాడు. పాఠశాల టీచర్ గా నటిస్తూ ఇతర కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇలా తన రోజు ఉనికి దాస్తూ చాలా రోజులు పాక్ లోనే ఉండిపోయాడు. హంజా బుర్ఖాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్ లో ఒక అగ్ర కమాండర్. హంజా బుర్ఖాన్ స్వస్థలం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని రత్నపోరా. పాక్ కి వెళ్లిన తర్వాత స్థానిక యువతను ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, నిషేధిత ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చడం, చొరబాటు నెట్వర్క్ ని నడపడంలో కీలకంగా మారారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. ఈ దారుణమైన దాడిని కుట్ర పన్నడంలో పోషించిన కీలక పాత్ర కారణంగా భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ 2022లో ఉపా కింద ఇతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం పుల్వామా మరియు దక్షిణ కాశ్మీర్లలో బీభత్సాన్ని వ్యాప్తి చేయడంలో, యువతను ఉగ్రవాద సంస్థల్లో చేర్చుకోవడంలో మరియు ఉగ్రవాదం కోసం నిధులు సేకరించడంలో హంజా బుర్ఖాన్ క్రియాశీల పాత్ర పోషించేవాడు. అంతేకాకుండా పుల్వామా దాడికి కుట్ర పన్నడం, ఉగ్రవాదులకు స్థానికంగా లాజిస్టికల్ సపోర్ట్, ఆర్థిక సహాయాన్ని అందించడంలో బుర్హాన్ కీలకమని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. కేవలం పుల్వామాలోనే కాకుండా పహల్గాం, కాశ్మీర్ లోయలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉగ్రదాడులకు వ్యూహం రచించాడని అంటున్నారు. పుల్వామాలో అసలు ఏం జరిగిందంటే 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. దీంట్లో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దీనికి ప్రతీకారంగానే భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు కూడా చేసింది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328 500 576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.